టీత్ అనేవి బాగా కొంచెం కొంతమందికి పసుపచ్చ అంటే యెల్లోయిష్ అయిపోతూ ఉంటాయి. సో, దానివల్ల కొంతమంది నవ్వటానికి కూడా ఇబ్బంది పడుతూ ఇబ్బంది ఉంటారు. పడతారు. సో, యెస్. దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? సో, బేసిక్‌లీ మనకి పళ్ళు రకాలు ఐ మీన్ ఏదైతే కలర్ డిఫరెన్స్ ఏదైతే వస్తుందో ఎస్పెషల్లీ పసుపచ్చగా కొంతమందికి గ్రేష్ కలర్‌లో కూడా ఉంటాయి. ఆల్ దట్ ఈస్ బికాస్ ఒక పర్టికులర్ రీజన్ వల్ల ఏంటంటే మన ఎనామెల్ పొర ఏదైతే ఉంటుందో పంటి మీద ఓకే. అది సన్నగా లేకపోతే లావుగా ఉండడం వల్ల మన పంటి కలర్ డిఫరెంట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇండియన్ పాపులేషన్ లేదా ఏషియన్ పాపులేషన్‌లో చూస్తే చాలా మటుకు మన పళ్ళు కొంచెం పసుపచ్చగానే ఉంటాయి. ఎందుకంటే మన ఎనామెల్ పొర అంత మెరుగ్గా లేకపోతే అంత ఎక్కువ ఉండదు. కొంచెం సన్నగా ఉండడం వల్ల మన పంటి లోపల సెకండ్ లేయర్ ఏదైతే డెంటిన్ అంటామో ఆ కలర్ బయటికి కనిపిస్తుంటుంది. ఓకే. ఇప్పుడు ఆఫ్రికన్ పాపులేషన్‌లోకి వెళ్తే వాళ్ళ పళ్ళు చాలా తెల్లగా ఉంటాయి. వాళ్ళ మొత్తం స్కిన్ లో మనకి పళ్ళే ఎక్కువ కనిపిస్తున్నాయట అనిపిస్తాయి. అది ఎందుకు అంటే వాళ్ళ ఎనామెల్ పొర ఎక్కువ ఉంటుంది. బికాస్ వాళ్ళు తినే ఆహారం అలాంటిది. ఓకే. వాళ్ళు తినే ఆహారం చాలా రాగా ఉంటుంది. మీట్ వాళ్ళు ఎలా అయితే తింటారో అప్పుడే హంట్ చేసి తినడం, వాళ్ళు ఇంకా ఆ పాత పద్ధతిలోనే ఉన్నారు కనుక పంటికి ఎక్కువ ప్రొటెక్షన్ అవసరం ఉంది కనుక ఓకే. వాళ్ళు అలాంటి పళ్ళ కలర్ అలా ఉంటుంది. మోర్ ఓవర్ మన ఫుడ్ లో ఉండేది పసుపు మసాలా చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇక్కడ బెవరేజెస్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటారు. థమ్స్ అప్ లాంటివి, కోక్ లాంటివి. దాని వల్ల కూడా మన పంటి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. అంటే కూల్ డ్రింక్స్ వల్ల కూడా చేంజ్ అవుతుంది. చాలా మటుకు బికాస్ కార్బోనేటెడ్ ఎరేటెడ్ డ్రింక్స్ లో దాంట్లో ఉండే కెఫీన్ కానీ దాంట్లో ఉండే వేరే పదార్థాలు కానీ దాని వల్ల మన పంటి మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఆ ఫార్మేషన్ వల్ల మన పంటి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ ఈవెన్ పుట్టుకలో సంబంధించిన కూడా మదర్ కడుపులో ఉన్నప్పుడు సపోజ్ మదర్కి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా వాళ్ళు పెనిసిలిన్ లాంటి మందులు వాడినా పుట్టే పిల్లలకి పళ్ళు కలర్ చేంజ్ అవుతాయి. అదేంటి మేడం అప్పుడు పళ్ళు ఉండవు కదా వాళ్ళకి, చిన్నగా ఉంటారు కదా? మనం పుట్టక ముందే మన అమ్మ కడుపులోనే మన పళ్ళన్నీ రెడీ అవుతాయి. ఓకే. పర్మనెంట్ కానీ ప్రైమరీ కానీ అవి పుట్టక ముందే మన నోట్లో ఉండిపోతాయి. బయటికి వచ్చిన తర్వాత ఆ పళ్ళు వస్తూ ఉంటాయి. కానీ యాజ్ సచ్ అయితే ముందరే మన్ని పళ్ళు ఫార్మేషన్ అయిపోతాయి. అందుకే అంటారు అమ్మ ఎక్కడుంటే ఆవిడ తాగిన నీళ్లు దాని ప్రకారం మన పళ్ళు ఉంటాయి. అంతేగాని మనం బయటికి వచ్చినాక మన పళ్ళ డిఫరెన్స్ అట్లా ఏమి ఉండదు. హ్యాబిట్స్ వల్ల చేంజ్ అవుతుంది, స్మోకింగ్ చేసే వాళ్ళ వల్ల. సో వీటన్నిటి వల్ల మన పళ్ళ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. మరి అది తెల్లగా అవ్వాలి అని అంటే ఎలాంటి ప్రాసెస్? తెల్లగా అవ్వాలి అంటే డెఫినెట్లీ ఫస్ట్ వచ్చేసి ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడము, రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవడము, ఎవ్రీ 6 months ఒకసారి డెంటిస్ట్ దగ్గర చెకప్కి రావడము, స్కేలింగ్ అనే ఒక ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఎవ్రీ రెగ్యులర్గా కంటిన్యూస్ ఇంటర్వెల్స్లో చేయించుకుంటూ ఉంటాయి. చాలా మందికి ఏంటంటే స్కేలింగ్ చేయించుకుంటే పళ్ళు వీక్ అయిపోతాయి, క్లీనింగ్ చేయించుకుంటే పంటి పొర పోతుంది అంటారు. అలాంటి సిచ్యువేషన్ అసలు రానే రాదు. ఎందుకంటే క్లీనింగ్ వచ్చేసి మోస్ట్లీ మనం చేసేది గమ్ హెల్త్ కోసం. ఎందుకంటే మన చిగుళ్ళు మంటిగా గట్టిగా ఉంటే మన పళ్ళు గట్టిగా ఉంటాయి. దానితో పాటు ఈ పొరలు కూడా పోతూ ఉంటాయి. కానీ యాజ్ సచ్ ఎనామెల్కి ఎటువంటి హాని జరగదు దీంట్లో. సెకండ్ వచ్చేసి బ్లీచింగ్ అనే ప్రక్రియ ఒకటి ఉంటుంది. దానివల్ల పంటి షేడ్ డెఫినెట్గా ఒక 2-3 shades బెటర్ అవుతుంది. కానీ అది దాన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ప్లస్ క్లినిక్లో కూడా చేయించుకోవచ్చు. బట్ దానికి కొన్ని కాంట్రాఇండికేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఫ్లూరోసిస్ ఉంటుంది. అవన్నీ అవాయిడ్ చేయడానికి ఆబ్వియస్లీ అది కూడా చేయొచ్చు, బ్లీచింగ్ అనే ప్రొసీజర్. మరి కొంతమందికి ఏంటంటే అసలు బ్లీచింగ్ చేసినా ఎలాంటి ప్రొసీజర్ చేసినా అవి వైట్గా కాలేవు. అలాంటి వాళ్ళకి క్యాప్సో లేకపోతే వినియర్స్ అనే కొత్త కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవచ్చు.